రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యమిచ్చే దిశగా టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెంచేశారు. ఇకపై మరింతగా యువతను చేర్చుకునే దిశగా ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే డిగ్రీ చదివిన యువతకు రాజకీయాల్లోకి రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఇది చాలా కీలక విషయం. ఎందుకంటే సహజంగా డిగ్రీ చదివిన వారు ఉద్యోగం, ఉపాధి చూసుకుంటారు. అలాంటి వారికి రాజకీయాల్లోని ఆహ్వానించడం, వారికి రాజకీయాలపై అవగాహన కల్పించే దిశగా అడుగులు వేయడం వంటివి నారా లోకేష్ ఎంచుకున్న కీలక వ్యవహారమేనని చెప్పారు. దీనికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉన్నా ఆపై 2034 నాటికి చాలా మంది సీనియర్లు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో వారసత్వ రాజకీయాలు తెర మీదకి వస్తున్నాయి. అయితే వారసుల కంటే కూడా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేని వారికి అవకాశం కల్పించాలని చూస్తున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ యువత ఎక్కువగా ఉంటే, అందున చదువుకున్న వారు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం పనితీరు పారదర్శకంగా ఉంటుందన్న విషయంపై పక్కా క్లారిటీతో ఉన్నారు. ప్రస్తుతం యువ మంత్రులుగా ఉన్న వారి పనితీరులోనూ దీనికి ఉదాహరణగా తీసుకుంటున్నారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని మంత్రి లోకేష్ చూస్తున్నారు. తద్వారా కార్యకర్తల కొరత కూడా తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఉంది. నిన్న మొన్నటి వరకు టీఎంసీ ఉన్న బెంగాల్లో అధికారం పోయిన ధర్మిల ఆ పార్టీ కార్యకర్తలు చీలిపోయారు. ఆ తర్వాత డిఎంకే రెండో స్థానంలో ఉంది. అది కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుంది. దీనికి కారణం సంస్థాగతంగా కార్యకర్తలను డెవలప్ చేసుకోవడమేనని తెలుస్తుంది. అందుకే నారా లోకేష్ యూత్ సెంట్రిక్ గా తన రాజకీయాలను పెంచుతున్నారు. ఇది సక్సెస్ అయితే యువతకు అపార అవకాశాలు లభిస్తాయి.